అందరికీ జై శ్రీరామ్. పులివెందుల్లో ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కానీ జరుగుతున్నాయా అని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకునేంత రచ్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం ప్రభుత్వం అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా 160 పైచీలకు ఎమ్మెల్యేలను గెలిచి అధికారాన్ని స్థాపించుకొని కూడా ఒక జెడ్పీటీసీ ఎమ్మెల్యేలకు సాధారణమైన ఇప్పుడు రాజకీయ నాయకులు ఇటు మా జగనన్న అయినా అటు చంద్రబాబు నాయుడు అయినా బాగుని ఉంటారు. కానీ పులివెందులలో ఉన్న జనం అంతా నలిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు జగనన్న వర్గం కొట్లాడుకోను, మేమంతా అక్కడికి వెళ్ళి కూటమి ప్రభుత్వం తరపు అధికారులు, పోలీసులు, నాయకులు వాళ్ళు ఏదో మన రావణాసుని మీద దండయాత్ర రాముడు చేసినట్టుగా వాళ్ళు చేసుడు. ఈ మధ్యలో ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసము ఇంత యుద్ధం చేసుడా, గింత ఘాతకాలకు పాల్పడుడా, ఇది ప్రభుత్వానికి అంటే జీవితకాలం యాదు ఉంటుందా? అక్కడ ప్రజల్ని హింసించి చివరికి మళ్ళా అక్కడ ప్రజలు ఏమంటా ఉన్నారంటే ఇగో ఓటమి తప్పదు, ఏదో ఒకటి చేయండి, కూటమికి ఓటమి తప్పదు, మీరు ఏదో ఒకటి చేయండి అంటే లొల్లులన్నా ఆపండి, లేకపోతే మీ ఎలక్షన్ ఎవరైతే క్యాండిడేట్ నిలబెట్టినావో వాళ్ళని తీసుకొని పోండి. కానీ జగనన్న తరపున నిలబడేటువంటి క్యాండిడేటు ఎంత లఫుడ్గాడు కానీ ఎంత జఫాగాడు కానీ ఖచ్చితంగా మేము గెలిపించి తీరుతామో అది మా బాధ్యత అని అక్కడ ఉన్న ప్రజలు కూడా సంకలు గుద్దుకుంటున్నటువంటి ముచ్చట ఇది. ఎందుకంటే మాకు ఫోన్లలో ఉంటుంది కాబట్టి మాకు ఫోనే ఆయుధం అని మా జగనన్న చెప్పినాడు, దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాము. ఇంకా ఇక్కడ చూసుకుంటే కొంతమంది ప్రజలు కూడా ఏమంటున్నారు చూడండి, భయపడేవాడు జగన్ కాదు, భయపడేవాడు చంద్రబాబు, అది భయపడలేని వాడు జగన్, భయపడేవాడు జగన్ కాదు. జగను ఎప్పుడు కూడా భయపడ్డు. ఎందుకంటే మా రక్తంలోనే ఉంది కోడికత్తి భాగవతము, చిన్న ఆయన భాగవతము, ఇంకా రకరకాల భాగవతాలు, ఇంటికి పారదలు చేసినటువంటి భాగవతాలు. మాకెందుకు భయము? కోడికి మనిషికి తేడా తెలియనటువంటి మా ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడు కూడా అటువంటి వాడిగా వాళ్ళ మామకు ఆయన చేసినటువంటి నయవంచన తెలియదు ప్రజలందరికీ. అందుకనే ఈ రెండు ఉద్దండుల నడుమ ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. మీరు ఈ యొక్క ఏదైతే కార్యకర్తలకు మందు దాయిమించి డబ్బులు ఇప్పించి కొట్టుకోవడంలో అందులో కొంతమంది సామాజిక ప్రజలు కూడా నలిగిపోతూ ఉన్నారు. అయితే ఓటమిని అంగీకరించడము లేదంటే క్యాండిడేట్ను తీసేయడం, ఎలాగో మీ క్యాండిడేట్ ఓడిపోతూ ఉన్నాడని మా జగనన్న అంటే మామూలు వ్యక్తి కాదు, ఆయనే నిర్ణయించిన తర్వాత ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఖచ్చితంగా ఈ యొక్క లొల్లిని అయితే ఆపాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. మధ్యలో ఉన్న ప్రజలు నలిగిపోయి అందులో ఏ కుటుంబానికి ఏమైనా జరిగితే వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇటు జగనన్న మా వర్గంగానే మేము ఫోన్లు కూడా మాట్లాడుకుంటాము, తగ్గమని చెప్తాము. అటు కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు వీళ్ళు కార్యకర్తలు పోలీసులు కూడా వెనక్కి తగ్గితే బాగుంటుందని ఇది జగనన్న అంతరాత్మ వార్నింగ్ వీడియో అనుకో. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.